ఆలోచన ఏంటి అన్నటువంటిది వాళ్ళ నాయకులకు కూడా అర్థం కాదు. ఎందుకంటే దశాబ్దాల తరబడి పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళకి అధికారంలో ఉన్నప్పుడన్నా అప్లిఫ్ట్ ఇచ్చి వాళ్ళు అక్కడ గెలిచేటట్టు చూసుకోవాలి, అంటే పర్మనెంట్గా సెటిల్ అయ్యేటట్టుగా ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసుకురావాలి. ఒకసారి ఆ ప్రాంతాన్ని డెవలప్ చేస్తే ఆ ప్రజలు ఎందుకు వదులుకుంటారు ఆ ప్రజాప్రతినిధిని? 20 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అట్లాంటి బలమైన లీడర్లని ఎవరిని తయారు చేయగలిగింది? కుల సమీకరణాల ప్రాతిపదికన కొన్ని నియోజకవర్గాల దగ్గర బలంగా ఉంది. అది విజయవాడ ఈస్ట్ లాంటివి, అట్లాంటివి. మిగతా చోట్లయితే ఆ సమస్య అట్లాగే ఉంది కదా. అయితే కొంతమంది నాయకులు, బలమైన నాయకులు, ఒక పయ్యావుల కేశవు, ధూళిపాళ్ల నరేంద్ర, లేకపోతే ఆలపాటి రాజా, దేవినేని ఉమ, గద్దె రామ్మోహన్, గోరంట్ల బుచ్చి చౌదరి, అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు పవర్ఫుల్ లీడర్లు. వాళ్ళ ప్రాంతంలో ఫిక్స్డ్ ఇక వాళ్ళైతే. కానీ వాళ్ళు